ప్రార్థన చేయండి, సరి చేసుకోవాలా. నేనంటారా, సరి చేసుకునే ప్రార్థన మనం చేయాలి. సరి చేయబడే ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే మనం సరి చేయబడే ప్రార్థన చేస్తున్నామో ఆ ప్రార్థనలో మనము దేవుని దూతలను కలుస్తాం. యాకోబు భారంతో నది ఒడ్డుకి వెళ్ళి ఆ సెలయేటి ఒడ్డుని కూర్చొని ప్రార్థిస్తుంటే బైబిల్ చెప్తా ఉన్నది, యాకోబుని కలుసుకోవడానికి దేవుడు రావాల్సి వచ్చింది. ఎందుకంటే యాకోబు ఒప్పుకోవాలంటే దేవుడు రావాలి. ఇప్పుడు ఎటువంటి ఆశీర్వాదం కొరకు ఈయన పోరాడుతున్నాడంటే, దేవుడు నన్ను దీవించాలి, దేవుడు ఆశీర్వదించి యాకోబు నువ్వు బతుకుతావు పో అంటే నేను బతుకుతాను, లేకపోతే బతకను. కాబట్టి ఇప్పుడు దేవుడు రావాలి, నన్ను దీవించాలి, అప్పుడే నేను ఇక్కడి నుంచి వెళ్ళాలి, అప్పుడు దాకా వెళ్ళను. ఎంత బాగుంది ప్రార్థన. అంటే ఎప్పుడైతే దేవుడు దీవిస్తాడో, యాకోబుకు సంగతి తెలుసు, దేవుడు దీవించాడంటే లోపల పాపం పోయినట్టు. ఇది యాకోబు లోపల ఉద్దేశం. నా పాపం పోవాలంటే దేవుడు రావాలి, దేవుడు వచ్చేదాకా ప్రార్థించాలి. ఏ ప్రార్థన చేయాలి? ఒప్పుదల కలిగిన ప్రార్థన. ఈరోజు మనందరికీ కావాల్సినది ఒప్పుదల కలిగిన ప్రార్థన. నువ్వు ప్రార్థన చేసిన తర్వాత నీ మనసులో ఇక ఏ అంశాలు ఉండొద్దు, ఏ బాధ భారం ఉండొద్దు. మొత్తం తీసి దేవుడు పాదాల దగ్గర పెట్టేసి, ప్రభువా నీకు అప్పగించేసా, నీకు విడిచిపెట్టా, నీకు సంబంధం, నాకు ఇది సంబంధం లేదు, వదిలిపెట్టేశా. అయితే మనలో ఉన్న చాలా మందికి ఉన్న అలవాటు ఏంటంటే, ప్రార్థన చేసిన తర్వాత ప్రార్థన చేశాను కానీ ప్రభు ఇంకా ఎందుకని నా ఏపు చూడాల, ఎందుకని ఇంకా అంకం నాకు 2వ లైన్లోకి రాలా, ఆయన అలాగే పల్లెవరి మీద అలాగే వెళ్ళిపోతా ఉన్నాడు. అంటే నువ్వు ప్రార్థన చేశాక నమ్మేవా? నమ్మలా. ఈ కాలంలో నీకు కావాల్సి నువ్వు ప్రార్థన చేశాక దాన్ని నమ్మటం కావాలి. నువ్వు నమ్మాక దేవుడు కార్యం చేయగలడు. అయితే మనం ఏం చేస్తాం? ప్రార్థన చేస్తున్నాం, చేయమంటే గంటలు 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 ప్రార్థన చేస్తాం. సరే మంచిది. అయితే నువ్వు చేస్తాం ప్రార్థనలో కృతజ్ఞత ఉన్నదా? ఒప్పుదల ఉన్నదా? సమాధానం ఉన్నదా? నువ్వు అడిగింది నమ్మినవా? లేదు. కానీ ప్రార్థన మాత్రం పొడుగైన ప్రార్థన చేస్తాం. అడిదిప్పి మేలేసి ఇన్ని చేయాలని చేసాం. లాస్ట్కి దాని లోపల ఒప్పుదల ఉందా? లేదు. క్షమాపణ ఉందా? లేదు. కంట్లోంచి ఒక తొక్క వస్తుందా? రావట్లేదు. సిరంజి పెట్టి లాగినా లోపల చొక్క రావట్లేదు. ఎందుకని? ఒప్పుదల లేదుగా లోపల. ఒప్పుదల ఉంటే వద్దన నీళ్ళు బయటికి పొంగుకు రావాలి కదా. ఆ ప్రార్థన దేవుడికి ఈరోజు కావాలి.